ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ దీని గురించి చర్చ విపరీతంగా జరుగుతుంది. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిస్తే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అంటూ కొంత రాజకీయ విశ్లేషకులు మీడియాలో చెప్తా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేధావులు అంటా ఉన్నారు. దీన్ని మనం చూసుకున్నట్టయితే వీరు ఎక్కువ వారు తక్కువ అనకుండా గతంలో చేసినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. వారు అధికారంలో చేపట్టిన వెంటనే ప్రజావేదికని కూల్చేశారు. 9 కోట్ల విలువైన ప్రజావేదిక. తర్వాత కరకట్ట పట్టి ఉన్న అన్నీ కూడా కూలుస్తామంటూ వారు ఆ రోజు చెప్పారు. కానీ ఏది కూల్చలేకపోయారు. ఓన్లీ ప్రజావేదిక మాత్రమే కూల్చారు. ఈరోజు వీరు సేమ్ అదే వారు చెప్పిందే చెప్తున్నారు. ఆ రోజు ప్రజావేదిక అయితే ఎలా అక్రమ కట్టడం అన్నారో, ఎలా అయితే రివర్ పక్కన కట్టారో ఇలా మీరు అదే చేశారు అంటూ వీరు అదే చెప్పారు. గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే ఈవీఎంని ఎలా పలగొట్టాడో ఓటింగ్ రూమ్లోకి వెళ్ళి చూసాం. దాన్ని ఇలా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పెద్ద పార్టీకి అధినేతగా ఉండి దాన్ని తప్పు అనడం పోయి అవును ఆయన పలగొట్టాడండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యుండి అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది ఎక్కడి వరకు పోతుంది? బుల్డోజర్స్ యూపీకి మాత్రమే పరిమితం అయ్యేది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం. మొదలుపెట్టింది ఎవరు? 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారడం చూస్తూ ఉంటాం చాలా రాష్ట్రాలలో. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉండేది. కానీ ఎక్కువగా వారికి ఇప్పుడు దగ్గర సంబంధాలు పక్కనే ఉన్న తమిళనాడుని చూసి ఆంధ్ర ప్రజలు ఇన్స్పైర్ అయినట్టున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీని రాజకీయంగా చేంజ్ చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీని ఓడిస్తూ ఉన్నారు. ఈ కక్ష సాధింపు మొదలైంది. పశుపాలుడి తప్పులు లెక్క పెడతా ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి వారు చేసినప్పుడు వారి తప్పులు లెక్కించినందుకే కదా జనాలు ఇవాళ మీరు ప్రతిపక్షంలోకి కూడా లేకుండా నెట్టివేయబడ్డారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి సార్, అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలాంటిది నిర్ణయించి మనం కనుక తెలుసుకొని ఉంటే ప్రతిపక్షంలోకి రాకుండా ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మేము ఏదైనా చేస్తాము, పక్క పార్టీ వారు చేశారు. ఆనాడు టీడీపీ ఆఫీస్ 2019లో ధ్వంసం చేసినప్పుడు 2001లో మీరు అప్పుడు ఏమన్నారు? వాళ్ళు ఎవరో రాళ్ళు వేశారు పిల్లలు అన్నట్టు మాట్లాడారు. ఇవాళ మీ ఆఫీసుకు మీ దగ్గరికి వచ్చేసరికి అలాంటిది కనిపిస్తుందా? ఎవరికైనా ఒకటే, రేపొద్దున వీరున్నారు, వీళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు దిగిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఇది మొదలు పెడతారు. కానీ ఇక్కడ నష్టపోయేది చిన్నపాటి కార్యకర్తలు, ప్రజలు మాత్రమే. లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం ప్రజలకి.